ప్రైజ్ ది లార్డ్. ప్రియ సంగమా, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్న ఒక మాట ఏంటంటే, ఒక చిన్న ఆలోచన, ప్రభు ఇచ్చిన చిన్న ఆలోచన ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయనకి మన ప్రార్థనలకి జవాబు ఇవ్వడం ఆయనకి ఇష్టమై ఉండింది. జీసస్ లవ్స్ టు గివ్ ఆన్సర్స్ టు అవర్ ప్రేయర్స్. మనం చాలాసార్లు వింటూ ఉంటాం, జీసస్ లవ్స్ అస్, జీసస్ లవ్స్ యూ. యేసు మనల్ని ప్రేమిస్తున్నారు, యేసు నిన్ను ప్రేమిస్తున్నారు అని చెప్పి మాట వింటూ ఉంటాం. దానికి అనుగుణంగా ఇంకొక మాట మన ప్రభు గుర్తు చేస్తున్నది ఏంటంటే, జీసస్ లవ్స్ టు ఆన్సర్ అవర్ ప్రేయర్స్. యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన మన ప్రార్థనలకి జవాబు ఇవ్వడం ఆయనకి ఇష్టమై ఉండింది. ఖచ్చితంగా లోకస్తులుగా మనకే మన బిడ్డలు ఏమైనా అడిగినప్పుడు వెంటనే ఇవ్వడానికి ఎంత ఆతృత పడతాం, ఎంత ఇష్టపడతాం. అలాంటిది మనల్ని సృష్టించిన మన తండ్రి, మనల్ని ప్రేమించి మన కోసం దిగి వచ్చిన మన యేసుక్రీస్తు ప్రభు వారికి మన ప్రార్థనలో జవాబు ఇవ్వడం ఆయనకి ఇంకెంత నచ్చుతూ ఉంటుంది. హౌ ప్లీజింగ్ ఇట్ వుడ్ బి. ఆయన ఎంత సంతోషిస్తూ ఉంటారు, ఆయన ఎంత ఆనందపడుతూ ఉంటారు మన ప్రార్థనలకి జవాబు ఇవ్వడానికి. ఆ ఆలోచనే చాలా చాలా ఉత్సాహాన్ని, లేకపోతే ఒక ప్రోత్సాహాన్ని, ఎంకరేజ్మెంట్ తీసుకొస్తూ ఉండింది. జస్ట్ దట్ జీసస్ లవ్స్ టు ఆన్సర్ మై ప్రేయర్స్. ఒక విషయాన్ని ఆలోచించండి. మనుషుడిగా మనం ప్రార్థన చేయడం ఏంటి, దేవుడే ఉండి ఆయన వెంటనే ఆతృతపడి జవాబు ఇవ్వడం ఏంటి కదా? ఎంత ఆశ్చర్యం ఇది. బట్ దట్ ఈస్ హౌ గాడ్ మేడ్ us. దేవుడు అటువంటి రీతిగా మనకు యాక్సెస్ ఇచ్చాడు. ఏంటంటే, మనం నోరు తెరిచి అబ్బా ఫాదర్, అబ్బా తండ్రి అని ప్రార్థన చేయగానే వెంటనే మన ప్రార్థనలకి ఆయన జవాబు ఇచ్చి దేవుడు అన్నాడు. కేవలం వినే దేవుడు మాత్రమే కాదు, ఖచ్చితంగా దానికి జవాబు ఇచ్చి దేవుడు అన్నారు. కొద్ది రోజుల ముందు నా ప్రార్థన గురించి నేను కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటూ కొన్ని విషయాల గురించి నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న ఆలోచనని ప్రభు గుర్తు చేస్తూ వచ్చారు. కీర్తనలు 106వ అధ్యాయము 23వ వచనం చూసినప్పుడు అక్కడ ఒక చిన్న మాట రాయబడి ఉంది. ఏమనంటే, అన్లెస్ అంటిల్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఫర్ మోసెస్ ఐ వుడ్ డెఫినెట్లీ పనిష్ మై పీపుల్. మోసెస్ స్టూడ్ ఇన్ ద గ్యాప్ అని చెప్పి ఒక చిన్న మాట రాయబడింది. అంటే ఒకవేళ మోషే గనక ఆ సందులో నిలబడి, ఆ బండ సందులో నిలబడి అడక్కపోయినుంటే ఇశ్రాయేలు చేసిన భయంకరమైన అతిక్రమాలకి ఎప్పుడో నేను వాళ్ళు శిక్షించుంటేవాడిని అని చెప్పి ఆ కీర్తనకారుడు 106వ అధ్యాయం 23వ వచనంలో పరిశుద్ధాత్మ ద్వారా మాట రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మాట నేను చదివినప్పుడు ఒక చిన్న ఆలోచన ప్రభు గుర్తు చేసింది. ఏంటంటే, మనం చాలాసార్లు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉంటాం. ఏమనంటే, ప్రభు నాకు అది కావాలి, నాకు ఇది చేయి ప్రభు, నాకు ఇది కావాలి నా తండ్రి, దీని గురించి నేను ఎంతగానో వెయిట్ చేస్తున్నాను తండ్రి అని అడుగుతాం. అలా ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. మన దేవునికి మనం అలా ప్రార్థన చేయాలి. ఆయన కుమారులుగా ఖచ్చితంగా మనం అలా చేయాలి. దానికి ఎక్స్టెన్షన్గా, దానికి అనుగుణంగా ఇంకొక అడుగు ముందుకు వేసి ఇంకొక రకంగా, ఇంకొక విధంగా, ఇంకొక మెచ్యూర్డ్ వేలో మనం ఎలాగ ప్రార్థన చేయొచ్చు అంటే, ప్రభువా ఇదిగో ఈ కష్టతరమైన పరిస్థితి ఏదైతే నేను ఎదుర్కొంటున్నానో దాన్ని నన్ను ఒక జవాబుగా సిద్ధపరచు తండ్రి. ఎలాగైతే ఇశ్రాయేలు ఐగుప్తులో వాళ్ళు నలిగిపోతూ, ఎలాగైతే వాళ్ళు బాధపడుతూ ఏడుస్తూ ఉన్నప్పుడు ప్రభువు తండ్రి అయిన దేవుడు ఒక జవాబును పంపించాడు. ఆ జవాబు పేరేంటంటే మోషే. ఇశ్రాయేలు వాళ్ళ కన్నీరు కారుస్తున్న దానికి జవాబుగా మోషే వచ్చి అక్కడ నిలబడ్డాడు. కీర్తనకారుడు కూడా 106వ అధ్యాయం 23వ వచనంలో ఇందాక మనం చదువుకున్న రీతిగా మోషే భక్తుడు ప్రతి విషయంలో కూడా ఆ బండ సందులో నిలబడి ఇశ్రాయేలు పక్షాన ఒక జవాబుగా అతను నిలబడి ప్రతి విషయాన్ని జరిగిస్తూ వచ్చాడు. ఎజెకియెలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం చూసినప్పుడు బండ సందుల్లో నిలబడే వ్యక్తి గురించి అక్కడ మాట రాయబడింది. ఈరోజు బండ సందుల్లో నిలబడడం అంటే ఒకసారి ఆలోచించండి. ఒక గోడ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక గోడ. ఈ గోడ అంతట్లో ఒక ఇటుక బిడ్డ పోయింది అక్కడ. సో పోయినప్పుడు మనం ఏమని ప్రార్థన చేయాలి? ప్రవ్వా ఇటుక బిడ్డ ఇవ్వు ప్రవ్వా, ఇక్కడ ఈ గోడలో ఇటుక బిడ్డ లేదు ప్రవ్వా, ఇటుక బిడ్డ ఇవ్వు ప్రవ్వా అని చెప్పి మనం ప్రార్థన చేస్తామా? ఇంకొకడు అడుగు ముందుకేసి మనం ఏమని చేయాలంటే ప్రార్థన, ప్రవ్వా ఈ గోడలో ఇక్కడ ఇటుక బిడ్డ లేదు కాబట్టి నన్ను ఇక్కడ ఇటుక బిడ్డగా ఉంచు ప్రవ్వా అని ప్రార్థన చేద్దామా? చిన్నగా ఆలోచన చేయండి. ప్రవ్వా నాకు జవాబు ఇవ్వి అని చెప్పి మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. నాకు ఇది ఇవ్వు ప్రభావం అని ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. దానితో పాటు ఇంకొక అడుగు ముందుకేసి ఏమని చేయాలంటే, నన్ను ఒక జవాబుగా ఉంచు ప్రభా, ఈ గోడలో ఇటుకబెడ్డ లేదంటే ఇటుకబెడ్డ ఇవ్వు ప్రభా అని చెప్పి మనం ప్రార్థన చేయడం ముఖ్యమా? ఈ ఇటుకబెడ్డ స్థానంలో నన్ను పెట్టు ప్రభా అని చెప్పి మనం ప్రార్థన చేయడం ముఖ్యమా?
ఈరోజు ప్రభు గుర్తు చేస్తున్నాం ఏంటంటే, ఈ బండ సందుల్లో నన్ను నుంచోబెట్టి ప్రభా, నన్ను ఒక జవాబుగా తయారు చేయ ప్రభా. జవాబుగా తయారు చేయాలంటే మోషేని ఊరికినే తీసుకెళ్ళి జవాబుగా ఆయన నుంచోబెట్టేలేదు తండ్రి అయిన దేవుడు. ఆయన ఎంతో సిద్ధపరిచాడు, ఆయన ఎంతగానో నేర్పించాడు, ఆయన ఎంతగానో నలగొట్టుకున్న పరిస్థితుల్లో ఆయన వెళ్తా వచ్చాడు. 40 సంవత్సరాలు గొర్రెలను కాసుకుంటూ అతను ఎంత నలగొట్టబడి ఉంటాడు మోషే భక్తుడు. ఎంతగానో నేర్పించిన తర్వాత, ఎంతగానో సిద్ధపరిచిన తర్వాత, ఎంతగానో దేవుడు ఆయన మండుచున్న పొదలోంచి మాట్లాడుతున్నప్పుడు ఆ దర్శనాన్ని పొందిన తర్వాత మోషే భక్తుడు ఒక జవాబుగా, ఒక ఆన్సర్గా ఆయన ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు మనము కూడా ఏమైనా ప్రార్థన చేయాలంటే ఒక అడుగు ముందుకు వేసి, ప్రభా నన్ను ఒక జవాబుగా తయారు చేయి. మేము చేస్తున్న ప్రార్థనలకి, మేము ఎదుర్కొంటున్న కష్టతరమైన పరిస్థితులకి నన్ను ఒక జవాబుగా తయారు చేయి. కానీ నేను ఊరికి వెళ్ళి ఒక జవాబుగా నన్ను నిలబడతానంటే అది వ్యర్థము. మనం ఒక గడ్డి కంటే, లేకపోతే నీటిపైన బుడగ కంటే అస్థిరతమైన జీవితాలు మనవి. సో మనం ఎలా జవాబుగా నిలబడతామంటే, యేసు మనలో నివసించినప్పుడు, యేసు నాలో జీవించినప్పుడు, యేసు మనలో ఉన్నప్పుడు వీ విల్ బీ అన్ ఆన్సర్. మనం ఒక జవాబుగా ఉంటాం. యేసు నాలో ఉన్నప్పుడు, యేసు నాలో నేను చూపిస్తున్నప్పుడు నేను జవాబుగా నిలబడతాను. ఈరోజు దేవుని సన్నిధిలో మనం అటువంటి ప్రార్థన చేద్దాం. ప్రభువా నన్ను ఒక జవాబుగా తయారు చేయి, నన్ను ఒక జవాబుగా తయారు చేయి ప్రభువా. నేను జవాబుగా నిలబడాలంటే నన్ను నేను కాకుండా నిన్ను నా జీవితంలో చూపించాలి, నిన్ను నేను నా జీవితంలో సంపూర్ణంగా నేను నింపుకోవాలి. అటువంటి రీతిగా నన్ను యేసుతో నింపుకునే ప్రార్థన మనం చేద్దాం. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. ఆమేన్.